నిజామాబాద్ జిల్లా కేంద్రంగా భారీ స్కామ్ వెలుగులోకి వచ్చింది. యూనియన్ బ్యాంక్ మేనేజర్ ఈ భారీ కుంభకోణానికి పాల్పడినట్టు తెలుస్తోంది. అయితే ప్రైవేట్ వ్యక్తుల పేరిట కోట్ల రూపాయల స్కామ్ చేశాడు మేనేజర్. ఇప్పటివరకు గుర్తించిన లెక్కల ప్రకారం 42 మంది ఖాతాల్లో 5 కోట్ల కుంభకోణం జరిగినట్లు తెలుస్తోంది. శివాజీనగర్ బ్యాంకులో పనిచేస్తున్న బ్యాంక్ మేనేజర్ అజయ్ ముద్రా బిజినెస్, పర్సనల్, విద్యా, ఓడి రుణాల పేరుతో ఖాతాదారుల పేర్లతో రుణాలను తీసుకున్నాడు. అయితే వాటిని లబ్దిదారుల ఖాతా కాకుండా నేరుగా తన ఖాతాలకు మళ్లించాడు. ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సాయిలు అందిస్తారు. వేసింది బ్యాంకు ఖాతాదారులను రక్షించాల్సింది, అదేవిధంగా బ్యాంకును కూడా రక్షించాల్సిన బాధ్యత గల ఒక బ్యాంకు మేనేజరు దాదాపు కోట్ల రూపాయల ఖాతాదారుల సొమ్మును కాజేసి పరారైన సంఘటన నిజామాబాద్ జిల్లాలో జరిగింది. అయితే వారంతా బాధితులు ఈ రోజు 4వ టౌన్ పోలీస్ స్టేషన్ కు వచ్చి తమ గోడును విన్నవించుకుంటున్నారు. అయితే ప్రధానంగా ఇక్కడ సిఐని కలిసి అదేవిధంగా ఎస్ఐని కలిసి తమ నష్టపోయిన దానికి సంబంధించిన పూర్తి వివరాలను ఈ రోజు కేసు నమోదు చేయడానికి వారు ఇక్కడికి తరలి వచ్చారు. వారు మనతో పాటు ఉన్నారు. అసలు ఏం జరిగింది, ఆ మేనేజర్ ఏం నమ్మించి వీళ్ళని మోసం చేశారనేది వాళ్ళ మాటల్లోనే విందాం. చెప్పండి, అసలు ఏం జరిగింది? లోన్ గురించి వెళ్ళాం. లోన్ ఇస్తా అన్నారు. మా మిస్సెస్ డాక్యుమెంట్స్ తీసుకున్నారు. డాక్యుమెంట్స్ ఇస్తే మొత్తం సిగ్నేచర్స్ తీసుకున్నారు. డాక్యుమెంట్స్ మీద మొత్తం సిగ్నేచర్ తీసుకొని తర్వాత లోన్ చేస్తాను తీసుకొని మళ్ళా ఏం చెప్పాడు, లోన్ రాదన్నాడు. మిస్సెస్ పేరు మీద రాదని నా డాక్యుమెంట్స్ తీసుకున్నాడు. నా డాక్యుమెంట్స్ కూడా మొత్తం సంతకాలు తీసుకున్నాడు. ఇక తర్వాత అడిగినప్పుడల్లా రేపు మాపు అనుకుంటా కాలం వెళ్ళ తీసుకున్నాడు. మొత్తం తీసుకున్న తర్వాత నాకు మొన్న లాస్ట్ ఫ్రైడే రోజు ఒక స్కామ్ అయిందని తెలిసింది. మా ఫ్రెండ్ ఇతను రాము అతను వెళ్ళిండు బ్యాంకులో పోయి చూసేసరికి మా మిస్సెస్ పేరు ఉందని చెప్పాడు. అని నేను వచ్చి బ్యాంకులో వచ్చి ఎంక్వైరీ చేశా, మా మిస్సెస్ పేరు ఉంది. తర్వాత మళ్ళీ ఇంకో ఎంక్వైరీ చేశారు, నా పేరు కూడా వెళ్ళింది. అలా నా నెంబర్ పెట్టలేదు అకౌంట్లో. నా పేరు మీద మా మిస్సెస్ పేరు ఇద్దరు పేరు మీద తీసుకున్నాను. ఎన్ని లక్షలు? మా మిస్సెస్ పేరు మీద 9.5, 14 lakhs. మొత్తం ఎంత? 9.5 14 lakhs, టూ అమౌంట్స్. నాకు లోన్ వచ్చింది కూడా తెలియదు నాకు. ఇప్పుడు ఏంటి పరిస్థితి? ఎక్కడ ఉన్నాడు మేనేజర్? ఎస్కేప్ అయ్యాడు, పరారులో ఉన్నాడు. అది మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం. సార్ చెప్పండి, మీరేంది, అసలు ఏంది మీ ప్రాబ్లం? నేను నిజామాబాద్, నా పేరు రాకేష్ అండి. నేను నిజామాబాద్లో ఉంటాను. నేను బిజినెస్ లోన్ గురించి యూనియన్ బ్యాంక్ బడా బజార్ అజయ్ సార్ని కలిశాను లాస్ట్ 6 months. కలిశాక బిజినెస్ లోన్ గురించి అడిగితే సార్ ఓకే అని అన్నారు. మీకు సంబంధించిన షూటీ ప్రాపర్టీస్ ఏమన్నా ఉంటే లోన్కి కంపల్సరీ ఇవ్వాల్సి వస్తుంది అని అంటే, నా ఇల్లు నేను మార్గేజ్ చేసి ఇచ్చాను. అయితే చేసిస్తే నాకు లోన్ శాంక్షన్ చేశారు. 40 lakhs లోన్ శాంక్షన్ చేశారు. దాంట్లో 20 lakhs వచ్చేసి టర్మ్ లోన్ ఇచ్చారు. ఇంకో 20 lakhs వచ్చేసి సిసి లోన్ శాంక్షన్ చేస్తున్నాను అన్నారు. అయితే ఈ లోన్ కి సంబంధించి సెక్యూర్ గా నా ఇల్లు టర్మ్ మార్గేజ్ చేసుకున్నారు. అండ్ నా బ్లాంక్ చెక్స్ 6 మా తమ్ముడివి సేమ్ బ్యాంక్ లోనే పుట్టి పెట్టాడు ఈ లోన్కి. దానికి సంబంధించి ఒక 2 చెక్కులు, నా నుంచి ఒక చెక్కు, మా మిసెస్ నుంచి తనే ఈ లోన్ కి సంబంధించి తనే కాబట్టి తనే ఒక 3 బ్లాంక్ చెక్స్, మా ముగ్గురివి 6 బ్లాంక్ చెక్స్ తీసుకుని దాని నుంచి సెల్ఫ్ గా విత్డ్రా చేసుకున్నాడు అని తెలిసింది మాకు. ఎంత అమౌంట్? 20 లక్షల రూపాయలు నావి. నా సొంతమి 20 లక్షల రూపాయలు. నాకు 20 లక్షల రూపాయలు మోసం జరిగింది. నా అకౌంట్ లో నుంచి కాజేశారు. అవి త్రూ నేను ఇచ్చిన చెక్కుల నుంచే పోయినాయని నాకు స్టేట్మెంట్ ద్వారా తెలిసింది. అయితే నాకు తెలిసి బ్యాంక్ మేనేజర్ గారి భార్య వస్తాము. అండ్ ఇది మాకు వితిన్ 1 week లో తెలిసింది. మేము 1 week లో తెలియగానే మేము ఆర్ఓ మేడం అరుణ సవిత మేడం దగ్గరికి వెళ్ళాం. లాస్ట్ 1 week ఈ నిన్నటి రాత్రి నైట్ వరకు మేడం మాకు హోప్ ఇచ్చారు. మేము మీ అమౌంట్ ని ఎలాగైనా రికవర్ చేస్తాము, బ్యాంక్ మేనేజర్ గారిని చర్య తీసుకుంటాము, మీకు న్యాయం చేస్తామని చెప్పారు. నిన్న నైట్ మాకు మేడం ఎలాంటి హోప్ ఇవ్వలేదు, మీరే కావాలని చేసిర్రు, దీనికి బ్యాంక్ ఎట్లాంటి చర్య తీసుకోవాలి. ఎంతమంది బాధితులు ఉంటారండి? దాదాపు ఒక 30 మంది బాధితులు ఉన్నారు ఇందులో. ఇంకా బయటకు వస్తున్నారు. ఇలా కూడా ఒక 24 లక్షలు ఇచ్చిన అని చెప్పి ఒక క్యాండిడేట్ ఇలా కూడా వచ్చిండు. ఒక 30 లక్షలు, 40 లక్షలు, 15 లక్షలు, ప్రతి ఒక్కరి దగ్గర ఒక 10 లక్షల కన్నా తక్కువ ఎక్కడ కూడా తీసుకోలేదు. ఆయన ప్రతి ఒక్కరిని మోసం చేసిండు. ఆయన ఎంత ఉంటుంది? 5 కోట్ల దాకా ఉంటుందని అంచనా మా అందరి దగ్గర. ఇప్పుడు మేము ఉన్నోళ్ళమే ఒక 2 కోట్ల దాకా ఉన్నాము. 40 లక్షలు, 30 లక్షలు అట్లా. ఇప్పుడు ఒక 15 మంది ఇప్పుడు పోలీస్ స్టేషన్ కి వచ్చినాము. మా దగ్గర 2 చిల్లర ఉంటది. అలా బ్యాంక్ మాకు భయపడే వాళ్ళు వస్తలేరు. ఒక ఆటో అతని దగ్గర కూడా తీసుకున్నాను. 2 లక్షల ఆటో ముద్ర లోన్ కోసం వస్తే అతను తెలియకుండా 10 లక్షలు, ఒక వంట పని చేసి ఆమె దగ్గర 10 లక్షలు, వాళ్ళ ఖాళీ కేవైసీ
చేసి ఆధార్ కార్డ్ పాన్ కార్డు తోటి ఆయన మొత్తం లోన్లు లేవట్టుకొని చేసిరు. ఇట్లా బ్యాంకు అడిగితే మేడం గారు బ్యాంకు అడిగితే ఆయన లీవ్ లో ఉన్నారని చెప్పారు బ్యాంక్ లో. అలాగే మేము ఒక 1 వీక్ నుంచి ఆర్వో మేడం దగ్గర పోతున్నాం, రోజు పిచ్చర్ల లెక్క తిరుగుతున్నాం, మా షాప్స్ బంద్ చేసుకొని. ఆర్వో మేడం ఫస్ట్ డే నుంచి ఫ్రైడే నుంచి నిన్న దాకా వారు ఏం చేశారంటే మేము ఆయనను అరెస్ట్ చేపిస్తామని, ఎఫ్ఐఆర్ చేపిస్తాము, బ్యాంక్ నుంచి చర్యలు తీసుకుంటామని చెప్పారు. నిన్న దాకా ఆమె మాకు భరోసా ఇచ్చి నిన్న మరి ఎవరెవరు ఎంత తీసుకొని మాకు రాసిందని చెప్పి రోజు ఒక్కరిని పిలుచుకుంటూ ఒక్కొక్క రాసుకొని ఇవాళకి రోజు నుంచి మీరే బాధ్యులు, మా బ్యాంక్ ఎలాంటి సంబంధం ఉన్నది, మీరే లోన్ ఆయనకు పర్సనల్ ఇచ్చారు కాబట్టి మీరే బాధ్యులు అని చెప్తున్నారు. నిన్న దాకా మాకు మోసం చేసిన ఆర్వో మేడం గారు కూడా ఇందులో పాత్ర ఉందని చెప్పేసి మేము ఖచ్చితంగా నమ్ముతున్నాము. ఎందుకంటే ఆమె ఎఫ్ఐఆర్ ఆయన మీద కేసు తీసుకుంటే డే ఫస్ట్ నుంచి మేము పోయినప్పుడే ఆయన బ్యాంకు పిలిపించి కూర్చొని ఏంద్రబాబు అని మాట్లాడేది. ఇప్పటిదాకా మాట్లాడతామని చెప్పి ఇప్పటిదాకా మాట్లాడే కారణం ఏందో ఆర్వో మేడం గారికి మీ బ్యాంక్ మీ మీడియా ద్వారా వెళ్ళి ఆమె కూడా అడగాల్సిందని కోరుతున్నాం. మొత్తానికైతే మనం ఏదైతే యూనియన్ బ్యాంక్ మోసం అనేది మనకి ఇప్పుడే బయటపడింది. అయితే నిజామాబాద్ బడా బజార్ శాఖలోని శివాజీనగర్ శాఖలోని ఈ యూనియన్ బ్యాంక్ మేనేజర్ అజయ్, తర్వాత ఆయన భార్య ఏదైతే ఇన్కమ్ ట్యాక్స్ లో పనిచేస్తున్న ఆమె కూడా హస్తం ఉంది. మొత్తానికైతే దాదాపు 5 కోట్ల రూపాయలకు పైబడే ఖాతాదారుల నుంచి లోన్ల రూపంలో కానీ, తర్వాత టాప్అప్ లోన్ల గురించి కానీ, తర్వాత బిజినెస్ ఏదైతే బిజినెస్ కి సంబంధించి కానీ, సిసి లోన్స్ కానీ అనేక రకాలుగా మనం ఒక్కొక్కటిగా చెప్పుకుంటూ పోతే దాదాపు ఇప్పటి వరకు 5 కోట్లు వెళ్ళింది. ఇంకా మరింత ఉందో అని చెప్పేసి వాళ్ళందరూ బాధ వ్యక్తం చేస్తున్నారు. ఆర్ఓ మేడం కూడా ఏదైతే రీజనల్ బ్యాంక్ ఆఫీసర్ కూడా ఆమె భరోసా ఇచ్చి మోసం చేసిందని చెప్తున్నారు. దీంతో వారంతా పోలీస్ స్టేషన్ కు వచ్చి ఫిర్యాదు చేసి న్యాయం కోసం వాళ్ళంతా ఉన్నతాధికారులను కోరుతున్నారు. కెమెరా పర్సన్ గోపాల్తో కలిసి అంగిరేకుల సాయిలు, జీ తెలుగు న్యూస్.